వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు గణేష్ చతుర్థి సందర్భంగా శ్రీ భద్రేశ్వర ఆలయం కూడలి వద్ద ఏర్పాటు చేసిన మండపంలో వెలిసిన గణనాథుడు ప్రత్యేక పూజలు అందుకున్నారు. హిందూ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు రాజు గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా విఘ్నేశ్వరుడి పూజకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల ఆయురారోగ్యాలతో పాటు రైతులను చల్లగా చూడాలని తాండూరు ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. హిందూ సభా సమితికి గతంలో 2 ఎకరాల స్థలం 25 లక్షల ప్రాసీడింగ్ ను ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు రాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి పట్లోల నరసింహులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, కరణం పురుషోత్తం రావు, విశ్వనాథ్ గౌడ్, మాజీ కౌన్సిలర్ పరిమళ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్లోల నరసింహులు, వెంకటరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ రాము, ఎర్రం శ్రీధర్, రోంపల్లి సంతోష్ కుమార్, రుద్ర పాటేల్, హరిహర గౌడ్, ముస్తఫా పటేల్ మరియు హిందూ ఉత్సవ సమితి నాయకులు పాల్గొన్నారు. శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షజాయ నమః, నారదుమాయ నమః. మంగళనీరాంజన దీపందరోషయామి కర్పూరై కార్తిక దీపందరోషయామి కర్పూర గౌరవం కరుణావతారం సంసార సాగరం మృజగేంద్రహారం సదావదందమృదయారవిందే భవం భవామి సరితన్నమామి. మహాగణాధిపతయే నమః. కర్పూర ఏకార్తిక దీపందరోషయామి. ఓం తస్సై ఓం విఘ్నేనాయ. ఏ బాబు జరుగు అన్న, అన్న శ్రీధర్ అన్న జరిగే అన్న జరుగుండి శివ. ఈరోజు వినాయకోత్సవ శుభాకాంక్షలు పట్టణ ప్రజలకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ వినాయకుడిని 29వ సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం. ఈరోజు మహేందర్ అన్న గారు ఇక్కడ 20 సంవత్సరాలుగా ఈ పూజకు హాజరవుతూ ఇక్కడ ప్రతి పూజ ఆయన చేతుల మీదుగానే 20 సంవత్సరాల సంది జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా హిందూ ఉత్సవ సమితికి 2 ఎకరాల పొలం ఇవ్వడం మహేందర్ అన్న సాధ్యమైంది. ఈరోజు ముఖ్యంగా అలాగే గత ఎమ్మెల్యే 25 లక్షల ప్రొసీడింగ్ ఉంది. మహేందర్ అన్న కూడా రేపు ఎల్లుండి ప్రొసీడింగ్ 25 లక్షలు ఇస్తున్నాడు. అలాగే ఈ ఎమ్మెల్యే కూడా కంపౌండ్ వాల్కు ఇప్పుడున్న మనోహర్ అన్న కూడా 50 లక్షల ప్రొసీడింగ్ ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. అక్కడ స్థలాన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఎవరికే ఒక్కడినా ఇస్తుంటున్నారు. హిందువులు కూడా నాయకులందరూ అత్యధికంగా ఇవ్వాలని ఈ సభాముఖంగా నేను హిందూ సమితి సెక్రటరీగా కోరుచున్నాను. ఎందుకంటే గతంలో ఎక్కడెక్కడనో ఇతర మతస్థుల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ హిందువులకు ₹1 ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఇస్తున్నారని ముఖ్యంగా మన హిందూ ప్రజలకు తెలియజేస్తున్నాను. అలాగే ముందు కూడా మహేందర్ అన్న హిందూ సమితికి ఇంకా ప్రొసీడింగ్లు ఇచ్చి హిందూ సమితి ల్యాండ్ని డెవలప్మెంట్లో వాళ్ళు పంచుకుంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ, మరి తాండూరుకి గత 20 సంవత్సరాల నుంచి భద్రప్పగుడి గణేష్కు మాజీ మంత్రి వల్లూరు మహేందర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయననే పూజకు వస్తారు. పెద్దలు విశ్వనాథ్ గౌడ్ గారు, మరి ఇక్కడ వచ్చేసిన డాక్టర్ సంపత్ గారికి, కర్ణం పురుషోత్తం ఉత్సవ సెక్రటరీ నరసింహన్న గారికి, మాజీ కౌన్సిలర్ పర్మిలక్క గారికి, భాను గారికి, మరి అదేవిధంగా తంబాకు శేఖరన్న గారికి, రవి గారికి, సోము గారికి, రజక నరసింహ గారికి, హరిహర గౌడ్ గారికి, శివు గారికి, పరమేష్ గారికి అందరికీ కూడా నా తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ వినాయక చవితి సందర్భంగా మరి ఆ గణనాథతో కోరుకునేది ఒకటే, తాండూరు నియోజకవర్గ రైతులందరూ కూడా బాగుండాలి, మహిళలు బాగుండాలి, యువకులు బాగుండాలి, మైనార్టీలు బాగుండాలి, యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలి. అన్ని విధాలుగా తాండూరు అన్ని రంగాల్లో విద్య వైద్య రంగంలో ముందుండాలని ఆ భగవంతునితో ప్రార్థిస్తూ, మరి అదేవిధంగా మీకు తెలిసిన విషయమే
మరి హిందూత్వ సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మరి గతంలో మహేందర్ రెడ్డి గారు 1 ఎకరా భూమి హిందూత్వ సమితికి ఇచ్చి మరి 10 లక్షలు ప్రొసీడింగ్ కూడా ఇచ్చిన సంగతి మీ అందరు కూడా తెలుసు. మరి కొత్తగా మరి 25 లక్షలు కూడా ఇస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు కూడా 25 లక్షల ప్రొసీడింగ్ ఇచ్చిన సంగతి కూడా తెలుసు. మరి స్కిల్ డెవలప్మెంట్ అని అక్కడ పెట్టిన సంగతి కూడా తెలుసు. మరి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కూడా ఆ ఒక ఉత్సవ సమితికి సహాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరొక్కసారి పెద్దలు మహేందర్ రెడ్డి గారు గత ఈ వినాయకుడు పెట్టి 29 సంవత్సరాలు అవుతుంది. ఎంతో సంతోషమైన విషయం. మరి ముఖ్యంగా విశ్వనాథ్ గౌడ్ గారు, మరి గతంలో మన హౌసుల సత్యం గారు, ఆయన లేరు ఇప్పుడు మన మధ్యలో, వినోద్ జైన్ గారు, వీళ్ళందరూ కూడా సహకరించారు. మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున మన భాను గారికి, సందీప్ రెడ్డి గారికి, నరేష్ గారికి అందరికీ దయచేసి ఎవరు కూడా ఏం తప్పుగా అనుకురాదు. మరి పాత్రిక సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజలకు మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. రాజగౌడ్ గారికి, గౌరవనీయులు విశ్వనాథ్ గౌడ్ గారికి, డాక్టర్ సంపత్ గారికి, నరసింహ గారికి, హిందూ ఉత్సవ కమిటీ మెంబర్ నరసింహ గారికి, సోదరి పరిమిళ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ ఉత్సవ కమిటీ నాయకులందరికీ, యువకులందరికీ, తాండూరు పట్టణ పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ప్రతి సంవత్సరం కూడా రాజుగౌడ్ ఆధ్వర్యంలో 25 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున తాండూరు పట్టణంలో మరి వినాయక విగ్రహాన్ని ఎప్పుడు ఆవిష్కరణ చేస్తారు. దీనికి 20 సంవత్సరాల నుంచి కూడా నేను కూడా రావడం కూడా జరుగుతున్నది. తాండూరు పట్టణంలో ప్రతి వాడ కూడా వినాయకులను పెట్టి చాలా ఎంతో ఘనంగా మరి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతంలో కూడా తాండూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంగా కూడా వినాయకులను పెట్టుకొని ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. కాబట్టి మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుపుకోవాలని చెప్పి రైతులకు కానీ, యువకులకు కానీ, మహిళలకు కానీ, మైనారిటీ సోదరులందరూ కూడా సంతోషంగా ఈ వినాయక పండుగ జరుపుకొని జయప్రదం చేయాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు. మరి ఏదైతే హిందూ ఉత్సవ కమిటీ చెప్పినందుకు మరి 2 ఎకరాల ల్యాండ్ కూడా ఇచ్చినాం. పోయినసారి 10 లక్షలు ఇచ్చినాం, ఈసారి కూడా 25 లక్షలు ఆల్రెడీ ఇచ్చినా. కాబట్టి మరి ఇంకా కూడా దాని తక్కువైతే తప్పకుండా మా వంతు హిందూ ఉత్సవ కమిటీకి సహకారం ఉంటుంది. ప్రతి సంవత్సరం హిందూ ఉత్సవ కమిటీ మీటింగ్లో చెప్తున్నాం కాబట్టి అందుకన్నా ముందే ప్రొసీడింగ్ ఇచ్చి తప్పకుండా సహకరిస్తామని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు. మరి అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు.